బీజీఎన్ అప్డేట్లకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రియా పర్యటన భారతాస్ట్రియా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఈ చారిత్రాత్మక పర్యటన 40 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని ఆస్ట్రియాను సందర్శించడం, దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలో దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించిన ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో సమగ్ర చర్చలు జరిపారు. చర్చ యొక్క ముఖ్య రంగాలలో ఆర్థిక సహకారం, సాంకేతిక పురోగతులు మరియు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. పరస్పర వృద్ధి మరియు అభివృద్ధిని పెంపొందించడానికి ప్రతి దేశం యొక్క బలాన్ని పెంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు. ఛాన్సలర్ నెహమ్మర్తో పాటు ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్తో కూడా ప్రధాని మోదీ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి రెండు దేశాల నిబద్ధతను నొక్కి చెప్పాయి. ఇంకా పీఎం మోడీ ప్రముఖ ఆస్ట్రియన్ సీఈఓలు మరియు భారతీయ వ్యాపార ప్రతినిధులతో సంభాషించారు. పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం. ఈ పరస్పర చర్య రెండు దేశాల వ్యాపారాలు వృద్ధి చెందడానికి మరియు ద్వైపాక్షిక ఆర్థిక ప్రకృతి దృశ్యానికి దోహదం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యటనలో ఆస్ట్రియాలోని భారతీయ సమాజంతో ముఖ్యమైన నిశ్చితార్థం కూడా ఉంది. మొత్తం మీద పీఎం మోడీ ఆస్ట్రియా పర్యటన భారతదేశం మరియు ఆస్ట్రియా మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, భవిష్యత్ సహకారానికి వేదికను ఏర్పాటు చేయడానికి మరియు రెండు దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేయడానికి అపారమైన సామర్థ్యాన్ని నొక్కి చెప్పింది. కోసం ఎదురుచూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.